స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, మా ఇంటి ఇలవేలుపు పరదేశం అండి. కొత్త మాసం ముందు వారం మా ఊర్లో పెద్దేశం పండగ అవుతుందండి. మా ఇంటి నుంచి, మా పెద్దింటి నుంచి స్టార్ట్ అవుతుందండి పండగ. స్టార్ట్ చేసాక అప్పుడు ఊరంతా పండగ జరుపుకుంటారండి. అలాగే తొలేళ్ళ రోజు సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి పూజ చేసుకొని అన్ని అరిసెలు, బూరెలన్నీ వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి బంధుమిత్రులందరికీ భోజనాలు పెట్టుకుంటారండి. ఆ రాత్రంతా ఘట్టాలు పట్టుకొని ఊరంతా తిరుగుతారు. అంటే ఎవరైతే మొక్కున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్తారండి. బాజా, భజంత్రీలు అన్నిటితోని. అదేవిధంగా తెల్లవారి పాశం వండుతారండి. మా పెద్దల నుంచి వచ్చే మాట ఏంటంటే, పెద్దలు అనేవారు పాశం అనేవారండి. దాన్ని మనం పరమాన్నం అంటాము. అది ఆవు పాలతో, కొత్త బియ్యంతో, ఇంట్లో బెల్లం అన్నీ వేసి వండుతారు. అదేంటంటే ఒక కొత్త మట్టి పాత్రలో వేసి అది పైన క్లాత్ కప్పి ఆకులు తెచ్చి ఇక్కడ తెస్తారండి. ఇది మందబయలండి. ఇక్కడ ఏంటంటే రైతులు పొలం దున్నుతారు. అక్కడ చూస్తున్నారు ముందు ఆయన టర్కీ టవల్ వేసుకుని ఇత్తనాలు చల్లుతారు. ఈ వైట్ డ్రెస్ అయిన ముందుని ఆ ఏరు పట్టుకుంటారు. అటు ఇటు ఎద్దుల టైపు అంటే అంతా ఒక సిస్టమిక్గా ఒక దీంతో తయారు చేశారండి క్లాత్. మధ్యలో మరి కర్రలు అయ్యి ఉన్నాయేమో నాకు ఐడియా లేదు. మా వాళ్ళు వీడియో పెట్టారు. నేను ఇది గుర్తుగా ఉంటుందని అప్లోడ్ చేశానండి. ఇత్తనాలు జల్లుతూ అప్పుడు రైతులు పని చేసేటప్పుడు ఆ అలసట తెలియకుండా ఒక పల్లి పదంగా పాటలు పాడుకుంటూ చేసేవారు. అదే వెన్నెల వెన్నెల అని ఏదో పాడుతున్నారని పాట చూసి కూడా మీరు దండం పెట్టుకోండి. మన జీవనోపాధి రైతే కదండి. అది చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇచ్చాడు పడవలో వారు పెద్దన్న అమ్ములారా మీరు పడవలో తెచ్చాను బంతి
తొండపుడి కట్టారు సారట్ల బంతి తొండపుడి కట్టారు సారట్ల బంతి ఊల్చేసి అన్నాడు వజ్జల్లమయ్యా ఊసిన ధాన్యంబు మంది పెట్టారు మంది కొట్టిన ధాన్యం పెట్టారు